హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ 2025 సంవత్సరానికి స్వాగతం. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలతో హెల్తీగా అండ్ వెల్తీగా, అంటే ధనం, ఏదైనా పనులు చేసుకున్నా సరే, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అందరికీ శుభం జరగాలని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ కొత్త సంవత్సరంలో చాలామంది ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారండి. అంటే ఏదైనా కొత్తగా స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, కొత్తగా స్కిల్స్ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటారు. అండ్ ఎవరైనా బిజినెస్ వాళ్ళు ఇంకా ఏమైనా కొత్త బిజినెస్ చేద్దాం అనుకుంటారు. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే కొత్త పనులు ఏదైనా సరే బిజినెస్ పరంగా కానీ, లేదంటే ఏదైనా కొత్త కార్యక్రమం, ఇల్లు కట్టుకోవడం కానీ, ఇలాంటి ఏదైనా కొత్తగా ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ శుభం కలగాలని చెప్పి, అందరికీ వాళ్ళ పనులు జరగాలని చెప్పి, వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అవన్నీ సక్రమంగా జరగాలి, ఈ కొత్త సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ కూడా ఏదైతే అనుకుంటారో ఈ పనులు చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు చాలామంది అనుకుంటూ ఉంటారు. 2025 కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేద్దాం, ఏదైనా బిజినెస్ కానీ, ఏదైనా నేర్చుకోవడం కానీ, లేదంటే ఏదైనా ఇల్లు కట్టడం కానీ, లేదంటే ఏటైనా వెళ్ళటం కానీ, ఏదైనా టూర్ ప్లాన్ చేసినా సరే ఎటైనా వెళ్ళటం కానీ, ఏదైతే అనుకుంటారో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాకా చాలా వరకు వాయిదా వేస్తూ ఉంటారు. వాయిదాలు పడ్డే కొద్దీ, వాయిదాలు వేసే కొద్దీ వాయిదాలు పడుతూనే ఉంటాయి. సో ఎక్కువగా ఆలోచించకుండా మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో, ఏదైతే సక్రమం అనిపిస్తుందో అది ఈ సంవత్సరమే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదీ అండి చాలా ఉంటుంది. ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, లేదంటే ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు. జాబ్ చేసేవాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ కొత్త కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు, లేదంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఎవరైనా సరే మీరు చేయాలనుకున్న పనిని ఈ సంవత్సరమే స్టార్ట్ చేయండి. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో మీరు కంపల్సరీ ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తారని చెప్పి ఆకర్షిస్తున్నాను. అండ్ ఏదైనా స్టూడెంట్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఏదైనా కొత్త ఐటీ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే కొత్త అప్డేటెడ్ స్కిల్స్ వచ్చాయండి. చాలా స్కిల్స్ వచ్చాయి. ఏఐ రిలేటెడ్, ఎంఎల్ రిలేటెడ్, డేటా సైన్స్ రిలేటెడ్, చాట్‌జీపీటీ రిలేటెడ్ చాలా కోర్సెస్ వచ్చాయి. సో ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అవి అప్గ్రేడ్ అయ్యి మీరు నేర్చుకుంటారని చెప్పి ఆకర్షిస్తున్నాను. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.